గ్రామ సచివాలయాల్లో మార్పులపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. గ్రామ వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే సచివాలయ సిబ్బందిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేయాలనుకుంటోంది. ఒక్కో సచివాలయంలో సుమారుగా 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉంటారు. 4 ఉద్యోగులను మాత్రమే ఉంచి మిగిలినటువంటి వారందరూ కూడా ఇతర శాఖలకి బదిలీ చేసే విధంగా, సర్దుబాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే ఇరిగేషన్ శాఖలో ఏయులుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సర్దుబాటు చేసే రకంగా ఆలోచన చేస్తోంది. అయితే దశల వారీగా మిగతా ఉద్యోగాలు కూడా వేరే శాఖలోకి బదిలీ చేసే అవకాశం కనబడుతోంది. ఇంకా ప్రస్తుతం 15,000 సచివాలయాల్లో 126,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరినీ ఏ రకంగా సర్దుబాటు చేస్తున్నారు కొంత ఆందోళన కూడా కలిగిస్తుంది, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, సచివాలయాల్లో ప్రక్షాళన విషయంలో ఏపీ సర్కార్ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే అటు ఏఈ ఉద్యోగాల్లో సుమారుగా 660 మందిని సర్దుబాటు కూడా చేసింది. అంటే ఇంత పెద్ద స్థాయి 126,000 మందిని ఏ శాఖల వారీగా సర్దుబాటు చేసే అవకాశం కనబడుతోంది. సో డెఫినెట్గా సచివాలయాల్లో ఆ సంబంధిత గ్రామాలు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో అటువంటి ప్రజలు మాత్రమే సిబ్బందిగా పనిచేస్తూ ఉండేవారు. వారిని బదిలీ చేస్తే ఏ రకంగా వారి రియాక్షన్ ఉండబోతోంది? వారు కనుక ఇల్లు కానీ లేకపోతే పూర్తిగా వారి ఆవాసాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటున్న నేపథ్యంలో వారు ఏ రకంగా సిద్ధమవుతున్నారు? ప్రభుత్వం ఏం చెప్తోంది వారికి? గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు దిశగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా 2019లో వచ్చినటువంటి ఈ వ్యవస్థని ఇప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని దానిపైన ప్రభుత్వం అనేక విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడున్నటువంటి దాదాపు 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి 126,000 మంది సిబ్బందిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పాలనా పరంగా వాళ్ళని ఉపయోగించుకుంటే ఏ విధమైన ఫలితాలు వస్తాయని దానిపైన ఇప్పటికే ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి ఒక ప్రత్యేక శాఖను కూడా గత ప్రభుత్వమే కేటాయించింది. ఇప్పుడు ఆ శాఖకు ఒక మంత్రిని కూడా కేటాయించిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా 126,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సంబంధించిన అంశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి బదిలీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపుగా నిన్నటి నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెలాఖరులోపు అంటే 30 తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఈ సచివాలయం సంబంధించినటువంటి సిబ్బంది బదిలీల అంశం ముగియబోతున్న నేపథ్యం కూడా చూసాం. కాబట్టి సచివాలయాలకు సంబంధించినటువంటి బదిలీలు ముగిసిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఉపయోగించాలని దానిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యంగా అంటే దాదాపుగా గ్రామ వార్డు సచివాలయాలు ఒక్కో గ్రామ వార్డు సచివాలయాలు 10 నుంచి 14 మంది సిబ్బంది, అంటే శాఖల వారీగా వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, అదేవిధంగా రెవెన్యూ, వార్డు వెల్ఫేర్, లేకపోతే గ్రామ వెల్ఫేర్, డిజిటల్ అసిస్టెంట్, ఇలా చాలా రకాల సేవల్ని గ్రామ వార్డు సచివాలయాలు పొందుపరిచారు. అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్, అదే అక్కడ స్థానికంగా మున్సిపాలిటీలో ఉండేటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ కూడా సిబ్బంది నియమించారు. ప్రస్తుతం వాళ్ళని వాళ్ళ మదర్, అంటే వాళ్ళకి కీలకమైనటువంటి ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంటే వ్యవసాయ శాఖలో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ని వ్యవసాయ శాఖ అనుబంధం చేయడం, అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించి పనిచేస్తున్నటువంటి సిబ్బంది సచివాలయాల్లో పంచాయతీరాజ్ శాఖ కింద పనిచేసిన వాళ్ళని ఆ శాఖ హెడ్ మదర్ డిపార్ట్మెంట్ కి పంపించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సచివాలయాల్లో కేవలం ఒక 4 నుంచి 5 మాత్రమే సిబ్బంది నుంచి మిగతా వాళ్ళని కీలకమైనటువంటి రెవెన్యూ కానీ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి అంశంలో మదర్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేస్తూ అక్కడి నుంచి సేవలు చేసే విధంగా కసరత్తులు అయితే పూర్తి చేస్తుంది. దానికి సంబంధించి విధి విధానాలు కూడా త్వరలో రాబోతుంది. ప్రస్తుతానికి ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నటువంటి దాదాపు 660 మందికి అసిస్టెంట్ ఇంజనీర్ గా ప్రమోట్ చేస్తూ అక్కడ ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫర్దర్ గా ఈ బదిలీలు ముగిసిన తర్వాత గ్రామ వార్డు సచివాలయం పనిచేసినటువంటి సిబ్బంది, అంటే రాజేష్, బదిలీలపై సచివాలయ సిబ్బంది ఏమనుకుంటారు? ఎందుకంటే సచివాలయాలను పనిచేస్తున్న నేపథ్యంలో వార్డు సచివాలయం కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, అక్కడ సంబంధిత ప్రాంతాల్లోనే ఉండేవారు, వారంతా కూడా ఒక ఆవాసాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరి బదిలీ విషయంపై వారు పూర్తిగా కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. వారి యొక్క స్థితిగతులు కూడా పూర్తిగా మారాల్సిన నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ అంతోంది? 2019లో గ్రామ వార్డు సచివాలయ నియామకాలు జరిగింది. 2019 అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాదాపుగా 5 సంవత్సరాల ఎవరైతే 5 సంవత్సరాల అక్కడ విధులు నిర్వహిస్తారు, 5 సంవత్సరాలుగా వాళ్ళని బదిలీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనీసం 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి మాత్రమే బదిలీ అవకాశాలు కల్పిస్తారు. వాటితో పాటు కొన్ని గిరిజన ప్రాంతాలు, ఎస్టీ ఏరియాల్లో 2 సంవత్సరాలు కాలపరిమితి ముగించిన వాళ్ళకి మాత్రమే బదిలీలో అవకాశం కల్పించారు. 2019 వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే స్థానికంగా, అంటే సొంత గ్రామంలో పనిచేయడానికి వీల్లేదు, సొంత గ్రామంలో అక్కడ నివాసం ఉండే వాళ్ళకి పనిచేయడం వీల్లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు బదిలీల వ్యవహారంలో కూడా వాళ్ళ స్వగ్రామం, అంటే వాళ్ళ సొంత గ్రామాల్లో పనిచేయడానికి అవకాశం లేదని చాలా స్పష్టంగా బదిలీల ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి
జీవోలో మెన్షన్ చేశారు. వాళ్ళు నివాసం ఉండే ఆ సొంత స్వగ్రామం పక్కన ఉన్న విలేజ్ ని ఎంచుకోవచ్చు, కానీ వాళ్ళు నివాసించే ఆ సొంత స్వగ్రామం ఉండే వాళ్ళు చదువుకున్నటువంటి ఆ స్వగ్రామంలో పనిచేయడానికి అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం రాజేష్, ఈ నిర్ణయం బదిలీలపై తీసుకుంది. సిబ్బంది కూడా వారికి ఏమైనా ఆప్షన్ చూసుకునే అవకాశం ఉందా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వారి నుంచి ఏమైనా అభిప్రాయం తీసుకుంటున్నారా? ఖచ్చితంగా, అంటే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. వైసీపీ వచ్చిన తర్వాత 13 జిల్లాలు 26 జిల్లాలు చేశారు కాబట్టి ఆ 26 జిల్లాల ప్రాతిపదికన కాకుండా ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన, అంటే 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగానే ఈ బదిలీలు చేస్తుంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఎక్కడైనా వాళ్ళు బదిలీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన విషయంలో సర్వీస్ తో పాటు ఒక కొంతమందికి ప్రియారిటీ వికలాంగులకు సంబంధించిన లేకపోతే స్పౌస్ కోటా కానీ ఎన్ని కొన్ని కోటాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ తర్వాత ఇతరులకు సంబంధించిన అంశంలో పరిగణలోకి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అంటే మొత్తం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా వాళ్ళు ఎక్కడైనా ఆప్షన్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత బదిలీ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటే, వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటే కనుక ఆ బదిలీ చేసే అవకాశం కనబడుతుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కూడా బదిలీలు కావాలని చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బదిలీలు పూర్తి చేస్తే కనుక మొత్తం పాలనా వ్యవస్థ పూర్తిగా సక్రమంగా జరుగుతుందని భావించి అటు సాధారణ ఉద్యోగులతో పాటు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కూడా ఈ బదిలీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆధారితంగా ఈ బదిలీ చేపట్టే అవకాశం ఉందా? ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తి కాబోతోంది? ముఖ్యంగా గ్రామ సచివాలయాలు వాళ్ళకి ఆల్రెడీ విధులు ఉన్నాయి, వారికి సంబంధించి కొంత ఎవరెవరు ఏం పనులు చేయాలని ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంది కాబట్టి ఆ పనుల్లో ఎవరిని అలాట్ చేసే అవకాశం ఉంది? బదిలీల ప్రక్రియ దాదాపుగా నెలాఖరికి పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి కొత్త ఎక్కడైతే బదిలీ పూర్తయి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు సచివాలయాల్లో కేవలం 4-5 సిబ్బంది మాత్రం నుంచి మిగతా సిబ్బందిని అక్కడ మదర్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేస్తూ ఆ వార్డు ద్వారా మదర్ డిపార్ట్మెంట్ ద్వారానే పని చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా కొన్ని స్కీమ్స్ అనేవి ప్రజల దగ్గర ఉండే స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కీమ్స్ అంశంలో కూడా సచివాలయాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏదేమైనప్పటికీ సచివాలయ వ్యవస్థని పూర్తిగా గత ప్రభుత్వం సరిగా ఉపయోగించలేదని విమర్శలు ఉన్నాయి. చాలా పోస్టులు అయితే తీసుకున్నారు కానీ వాళ్ళకి సరైన పని కనిపించలేదని ఒక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ ఉపయోగించుకుని అన్ని వ్యవస్థలు వాళ్ళని మెర్చి చేసి వాళ్ళతో పని చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే బదిలీలు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరెవరిని మదర్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేయాలి, అక్కడి నుంచి పాలన సాగించాలి. అదే విధంగా సచివాలయాలు 4 నుంచి 5 అంటున్నారు కాబట్టి ఎవరెవరు వాళ్ళు పంచాయతీరాజ్ సంబంధించి ఉంటారా, రెవెన్యూ సంబంధించి, లేకపోతే అగ్రికల్చర్, లేకపోతే వెటర్నరీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే సచివాలయం ఉంటారా, గ్రామ పంచాయతీలకు కూడా కొంతమంది సిబ్బందిని అటాచ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా అటాచ్ చేసే అవకాశం ఉంది. ఎన్నిటి అంశాల మీద త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనకి. రైట్ రాజేష్, సో మొత్తం మీద సచివాలయ సిబ్బంది పూర్తిగా కూడా మార్పులు సచివాలయంలో ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సుమారుగా 15,000 సచివాలయాలు 126,000 మంది సిబ్బంది ఉన్నారు. వారందరినీ కూడా వివిధ విభాగాలుగా వివిధ శాఖల్లోకి బదిలీ చేసి సర్దుబాటు చేసే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా సుమారుగా 660 మందిని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సర్దుబాటు చేసింది. మరొక 126,000 మందిని సర్దుబాటు చేయాలంటే చాలా పెద్ద టాస్క్. అయితే ఈ నెలాఖరికల్లా ఆ సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత నుంచి కూడా పూర్తిగా 1 తేదీ సెప్టెంబర్ నుంచి కూడా ఎక్కడైతే బదిలీ కాబట్టి ఎక్కడ సర్దుబాటు చేశారో అక్కడి నుంచే విధి నిర్వహణ చేసే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.